ఓం నమ శివాయ. 8వ అధ్యాయం. శ్రీహరి నామస్మరణ ధన్యోపాయం. వశిష్ఠుడు చెప్పినదంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహుసూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగుననియు అది అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితివి. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞ యాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందరు గదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యం కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణ సంకరులు రౌరవాది నరక హేతువులకు మహాపాపములు చేయువారు ఎంత తేలికగా మోక్షం పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుడు వంటిది. కావున దీన్ని మర్మమును విడమర్చి విపులీకరించి ప్రార్థించుచున్నాను అని కోరాడు. అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే. నేను వేదాంగములను కూడా పఠించి తిని, వానిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములని ధర్మము 3 రకములు. సాత్వికమనగా దేశకాల పాత్రలు 3ను సమకూడిన సమయమున సత్వమను గుణము జనించి ఫలమంతును పరమేశ్వరార్పితముగా గమించి మనోవాఖ్యాయ కర్మలచే నచ్చిన ధర్మము. ఆ ధర్మమందు ఎంతయు ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములను చేకూర్చును. ఉదాహరణంగా తామ్రపర్ణి నది సముద్రము కలియు తావునందున సాత్వికార్తెలో ఉచ్చుపు చెప్పలో వర్షపు బిందువు పడి దగదగా మెరిసి ముచ్చుమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణా నదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలముల యందు దేవాలయమందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానం చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపతపాదులు లొనరించినను విశేష ఫలమును పొందగలరు. రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్ట సుఖాలు కలిగించినది అగును. తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలో సమకూడని సమయమున డాంబికాచరణార్థం చేయు ధర్మం. ఆ ధర్మ ఫలము నీదు. దేశకాల పాత్రలో సమకూడినప్పుడు తెలియక గాని ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలము ఇచ్చును. అనగా పెద్ద కట్టెలు గుట్ట చిన్న అగ్ని కణముతో భస్మమగునట్టు శ్రీమన్నారాయణ నామం తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి పొందురు. దానికి ఒక ఇతిహాసము కలదు. అజామిళుని కథ. పూర్వకాలం నందు కన్యాకుబ్జము నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు గలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణరాశి హేమవతి అని భార్య కలదు. ఆ దంపతుల అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులు అని పేరు పెడసిరి. వారికి చాలా కాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించును. బాలుని అతి గారాభముగా పెంచుచు అజామీళుడని నామకరణం చేసిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్తను అగుచు అతి గారాభం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యం చూచుచు దుష్ట సాహవాసమును చేయుచు విద్యను అభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండెను. ఈ విధముగా ఉండగా కొంతకాలమునకు యవనం రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవేతం త్రెంచి మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరం ఆమెతో కామక్రీడలతో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే భుజించుచుండెను. అతి గారాభం ఎట్లు పరిణమించినదో వింటివి రాజా. తమ బిడ్డలపై ఎంత అనురాగమున్ననో పైకి తెలియపరచగా చిన్ననాటి నుంచి అదుపాజ్ఞలతో ముంచుకుపోయిన ఎడల అతన్ని విడిచిపెట్టింది. అందుకు అజామిళుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను. ఒక రోజున ఆ 2 ప్రేమికులు అడవిలో పెడుతూ ఫలములు కోయిచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకే చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి కింద పడి చనిపోయింది. అజామిళుడు ఆ
స్త్రీపై బడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి అందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చును. ఆ ఎరుకుల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండేది. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయసు రాగా కామాంధకారముచే కన్ను మిన్ను గానక అజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడల్లో తెలియాడుచుండెను. వారికి ఇద్దరు కొడుకులు కలిగేది. ఇద్దరూ పురిట్లోనే చచ్చారు. మరలా ఆమె గర్భం ధరించి ఒక కుమారుని కనెను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక క్షణమైనను విడువక ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండేది. కానీ నారాయణ ఈయన స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షం పొందవచ్చిన మాత్రనికి తెలియకుండాను. ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత ఆజామీడునకు శరీర పటుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండెను. ఒకనాడు ఒక భయంకర ఆకారములతో పాసాది ఆయుధములతో యమభటుడు ప్రత్యక్షమైంది. వారిని చూచి ఆజామీలుడు భయముతో నారాయణ నారాయణ అని కుమారునిపై వాత్సల్యం వలన ప్రాణములు విడువలేక నారాయణ నారాయణ అంచు ప్రాణాలు విడిచింది. అజామీలుడి నోట నారాయణ అనే శబ్దం వినబడగానే యమభటులు గడగడ వణకసాగింది. అదే వేళకై దివ్యమంగళాకారుడు శంఖచక్ర గదాధారులేగు శ్రీమన్నారాయణ్ణి దూరంగా విమానంలో నచ్చటికి వచ్చి, ఓ యమభట్లారా, వీడు మావాడు. మేము వీనిని వైకుంఠముని తీసుకుని పోవటకు వచ్చింది అని చెప్పి అజామీలుని విమానం ఎక్కించి తీసుకుని పోవచ్చుండగా యమదూతలు, అయ్యా మీరెవరు? వీడు అతి దుర్మార్గుడు. వీని నరకమునకు తీసుకుని పోవటకు మేమిచ్చడికి వచ్చిచుండగా వానిని మాకు వదులుడని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పబడంగిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్సమందలి 8వ అధ్యాయం 8వ రోజు పారాయణం సమాప్తం.